ఒక చట్టం తీసుకొచ్చాం. దీనికంటే ముందు నేను జస్టిస్ పున్నయ్య గారు, ఆ రోజు షెడ్యూల్ కులాల కోసం పనిచేసిన వ్యక్తి జస్టిస్ పున్నయ్య గారు. ఒక నాలెడ్జ్లో కానీ కమిట్మెంట్లో కానీ ఒక దీక్షతో పనిచేశాడు. ఆ రోజు నేను ఆలోచిస్తే దీక్ష ఎలాంటిదంటే, ఈరోజు మీరు చూస్తే గ్రామాల్లో బోరు దగ్గర కానీ బావి దగ్గర కానీ ఎస్సీలు నీళ్లు తీసుకోవడానికి వీలు లేదు, అగ్రవర్ణాలతో సమానంగా. ఊర్లో చెప్పులు వేసుకొని తిరగడానికి వీలు లేదు, చెప్పులు తీసేసి ఊరు తర్వాత చెప్పులు వేసుకునే పరిస్థితి. ఇంకొక పక్కన దిశ ఒక టీ బంక్ దగ్గరికి పోతే 2 గ్లాసులు పెట్టి, ఆ 2 గ్లాసుల్లో ఒక గ్లాస్ అతను 2 గ్లాసులు పెట్టరు, ఒకటే గ్లాసు పెడతారు, పక్కన ఎక్కడ పెడతారు. అతనే వచ్చి ఆ గ్లాసులో ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. టీ పోయించుకొని తాగి కడిగి మళ్ళీ ఆ గ్లాస్ పెట్టేసుకోవాలి. అంటే అన్టచబుల్ అంటే ఎంత పరాకాష్ట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవాలయాలకు ఎంట్రన్స్ లేని పరిస్థితి. అంటే ఇలాంటివి చూసిన తర్వాత దిశ నేను ఈ జీవో తీసుకొచ్చాను. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇస్తాం, 42 రికమెండేషన్లు ఇచ్చాడు, 27 జీవోలు కానీ మెమోలు కానీ ఇష్యూ చేశాను. ఒక మాటలో చెప్పాలంటే కుల వివక్షత పైన యుద్ధం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని యుద్ధమే చేశాం. అదర్వైజ్ ఆ మనుషుల్లో కరుడు గట్టకపోయిన అహంభావంతో ఏమాత్రం కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ మీరు చూస్తే దేశ ఈ జీవో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది జీవో ఎంఎస్ నెంబర్ 105 డేటెడ్ 31/10/2011. ఇందులో చూసిన ప్రదేశాలు, this team will interact with all sections of the people in the villages including SCs, STs and convince and persuade the upper caste people against the evil of untouchability in various forms and in whatever manner it is being practiced, and also against atrocities against SCs and STs with special reference to the villages concerned. The team lead the SCs and STs into the village temple, provide access to the public water sources and get the separate glass for SCs system removed from the tea and coffee shops. The team should also tackle any other village level social evils or superstitions like Jogin, Basani system, Banamati, Potiraju, bonded labor, manual scavenger. అంటే మీరు ఇవన్నీ చూస్తే దిశ ఎంత భయంకరంగా అంటే మనిషిని మనిషిగా ట్రీట్ చేయలేని పరిస్థితి, మనిషిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. అక్కడి నుంచి ఆ దిశ నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఉండడానికి వీలు లేదని జస్టిస్ పున్నయ్య గారు ఇచ్చిన రికమెండేషన్ని తీసుకున్న తర్వాత 27 మెమోల్ని జీవోలు ఇష్యూ చేశాం. ఆ ఫస్ట్ జీవో మీరు చూస్తే జీవో ఎంఎస్ నెంబర్ 92 ఆయన ఇచ్చిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయడం. రెండో రిపోర్ట్, గిరిజన ప్రాంతంలో గిరిజన భూములని కొట్టేసేవాళ్ళు, వేరే వాళ్ళు పోయి ఆక్యుపై చేసుకొని, అవన్నీ కూడా ఐటీడీఏకి అధికారాలు ఇచ్చి గిరిజన భూములు వేరే వాళ్ళు తీసుకోవడానికి వీలు లేదు, ఈ భూములు గిరిజనులకే ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం అమలు చేశాం, సిన్సియర్గా అమలు చేశాం. ఎస్సీలు అదే మరి ఇంకొక పక్కన 694 జీవోల దిశ ఎస్సీలు మరి ఎస్టీ సమస్యలు పరిష్కరించేదానికి జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పరిష్కార సెల్స్ ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన చూస్తే దిశ 105 జీవో ఇప్పుడే ఇప్పించాను. దాని మీద అందరు అధికారులు కూడా వారానికి ఒక్కసారి ఒక విలేజ్కి వెళ్ళాలి, ఎస్ఐ వెళ్ళాలి, ఎన్జిఓలు పెట్టుకోవాలి, ఆ ఊరంతా కూడా ఎంఆర్ఓ ఉండాలి,
ఆ ఊర్లో ఎవరైనా సరే ఇలాంటి అన్టచబిలిటీ యాక్ట్ కానీ పాల్పడితే ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం చాలాసార్లు చెప్పడమే కాకుండా విలేజ్ వారిగా వెళ్ళి టామ్ టామ్ చేసేవాళ్ళు, దండోరా వేసేవాళ్ళు, చూసేవాళ్ళు. ఎక్కడన్నా కాఫీ షాప్లో టీ షాప్లో కానీ 2 గ్లాసులు ఉన్నాయా, ఆ సిస్టమ్ ఉందా, ఎవరైనా ఊర్లో బావుల దగ్గరికి నీళ్ళకి వస్తే తీసుకోనికుండా చేస్తున్నారా, దేవాలయాలు ఎక్కడన్నా ఇలాంటివి చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి పెట్టాం. అదే మార్గ దిశ ఎవరైనా సరే ఎస్సీలకు వ్యతిరేకంగా ఉన్న వివిధ అడ్డంకులు తొలగించడానికి క్యాస్ట్ హిందూస్ ఎవరైనా సరే ముందుకొచ్చి పోరాడితే, ఉద్యమాలు చేస్తే, వాళ్ళకి సహకరిస్తే జిల్లా స్థాయిలో 5 మందికి 10,000 రూపాయలు అప్పట్లోనే అవార్డులు ఇచ్చేవాళ్ళం. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంస్థలకు 25,000 అవార్డులు ఇచ్చాం. అంటే వీళ్ళ ప్రోత్సహించాం, కలుపుకో రావడానికి ప్రోత్సహించాం. ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో అహంభావంతో ఇష్టానుసారంగా మీరు ఎన్నైనా చెప్పండి, కరుడుగట్టిన విధానాలతో ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఆచరించామంటే ఆ ప్లేసులన్నీ కూడా వల్నరబుల్ ప్లేసెస్గా, హాట్ స్పాట్స్గా డిక్లేర్ చేశాం. డిక్లేర్ చేసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళడం, రిపీటెడ్గా వెళ్ళడం, ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం.